ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు రగిలిపోతున్నారు. రాజకీయంగా తమను తొక్కి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కుతున్నారు. వివక్ష అణచివేతకు వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. అస్తిత్వం కోసం ఊరువాడ ఏకమై గర్జించాలని తీర్మానించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన సామాజిక వర్గం తూర్పు కాపులు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న కులం తూర్పు కాపులు. అలాంటి తమను పక్కా ప్లాన్తో టార్గెట్ చేస్తున్నారని వారు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా వివక్ష ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు తూర్పు కాపులు. కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందంటూ కొద్ది రోజులుగా రోడ్డెక్కి పోరాడుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను శాసించేంత బలం ఉన్నప్పటికీ ఎంతకాలం ఈ వివక్ష, ఎంతకాలం ఈ అణచివేత అంటూ ఆవేదన చెందుతున్నారు తూర్పు కాపులు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఉద్యమానికి సన్నాహకంగా 5,000 మందితో సమావేశం జరిపారు. పార్టీల జెండాలు పక్కన పెట్టి కేవలం తమ అస్తిత్వం కోసం ఊరూరా ఏకమై పోరాడాలని తీర్మానం చేశారు. తరతరాలుగా రాజకీయంగా వెన్నుదన్నుగా ఉంటున్న పదవుల పంపకాల్లో తమను మైనారిటీలుగా చూస్తున్న తీరుపై మండిపడుతున్నారు. కావాలనే ప్లాన్ ప్రకారం తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు తూర్పు కాపు సంఘం నాయకులు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు. మాకు పనులు మమ్మల్ని మా కులాన్ని వాడుకుంటున్నారు తప్ప మా కులాన్ని ఎవరేం చేయట్లా. అందరూ ఆ జెండా మోసం వాళ్ళు ఎక్కువ, ఆ జెండా మోసం వాళ్ళు ఎక్కువ, కానీ మాకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ కులాన్ని ఇంకా అన్నం తగ్గుతున్నారు అనమాట. వాళ్ళు చేసే పని ఏంటి? కాపాలని వాడుకోవడం, వదిలేయడం. తమ ఓట్లు కావాలి, తమ కష్టం కావాలి, కానీ తమకు దక్కాల్సిన గౌరవం మాత్రం ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు తూర్పు కాపులు. జిల్లా కేంద్రాల్లోని కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవంలో నెలకొన్న ప్రోటోకాల్ వివాదం దీనంతటికీ ఆజ్యం పడిందే. ఈ ప్రోటోకాల్ వివాదం మాత్రమే కాదు, తూర్పు కాపు సామాజిక వర్గంపై జరుగుతున్న సుదీర్ఘ అణచివేతకు పరాకాష్ట అని భావిస్తున్నారు. సుడా చైర్మన్ రవికుమార్ కు కనీసం ఆహ్వానం కూడా ఇవ్వకపోవటం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందనేది ఆ వర్గం ఆరోపణ. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయమని వారు భావిస్తున్నారు. జిల్లా జనాభాల్లో అత్యధిక శాతం ఉన్న తమకు కీలక పదవుల్లో వాటా ఎందుకు దక్కడం లేదు? ఓట్లు వేసి గెలిపించేది మేమైతే పెత్తనం చెలాయించేది వేరేవారా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొరికాన రవికుమార్ సుడా చైర్మన్గా ఉండి ఇండివిజువల్గా ఆయనకి ఒక నామినేటెడ్ పదవిలో ఉంటే అంటే మనం అన్ని కులాలు కూడా సమతమకు, కానీ మా కులం వచ్చేసరికి మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఎటువంటి స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల, పాతపట్నం, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో తూర్పు కాపులు 60 నుంచి 70% వరకున్నారు. పక్కా ప్లాన్తో పాలకొండను మొదట ఎస్సీ నియోజకవర్గంగాను, తర్వాత ఎస్టీ రిజర్వ్డ్గా మార్చారని తూర్పు కాపులు అనుమానిస్తున్నారు. ఎచ్చర్లలో 75% తూర్పు కాపులుంటే 25 ఏళ్లు ఎస్సీ రిజర్వేషన్ చేశారని చెబుతున్నారు. తరువాత రాజాంను ఎస్సీ రిజర్వ్డ్గా మార్చారని అంటున్నారు. ఇలా తూర్పు కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలని రిజర్వ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళా వెంకట్రావు లాంటి నేతను జిల్లా దాటించేశారని ఆరోపిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు తూర్పు కాపులకు రాజకీయంగా నిలువ నీడ లేకుండా చేశారని మండిపడుతున్నారు. పునర్విభజనలో తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించేలా ఉద్యమిస్తామంటున్నారు. పాతపట్నం నుంచి అనకాపల్లి వరకు కాపులను ఆదుకున్న నాయకుడు అంటూ లేడు, ఒక మంత్రి లేడు, ఎవరు లేదు. కాపులకి ఏదైనా అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళలేక ఎవరి ఇళ్లలో వాళ్ళు పడి ఉన్న వ్యవస్థ భరించలేక ఈరోజు రోడ్లు ఎక్కారు తూర్పు కాపులు. అంచేత ఈ రాబోయే పునర్విభజనలోనైనా మరి కాపులకి ఎక్కువ నియోజకవర్గాలు, తూర్పు కాపులకి ఎక్కువ నియోజకవర్గాలు కేటాయించి ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి ఈ తూర్పు కాపుల తరఫున నేను కోరుతూ ఉన్నాను. పార్టీ ఏదైనా, జెండా ఏదైనా తమ వర్గానికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెగేసి చెబుతున్నారు తూర్పు కాపులు. ఇది విన్నపం కాదని, ఆత్మగౌరవం కోసం చేస్తున్న యుద్ధం అంటున్నారు నాయకులు. ఈ పోరాటంలో యువత ముందుండటం రాబోయే రోజుల్లో సిక్కోలు రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసే సంకేతాలను ఇస్తోంది.